నమస్కారం ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సింధు. సో ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చాప్టర్ 4 నౌన్, జెండర్, నౌన్, నెంబర్ అనే టాపిక్ తెలుసుకోబోతున్నాం. సో జెండర్ని బేస్ చేసుకొని నౌన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవేంటి, నెంబర్ని బేస్ చేసుకొని మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. Okay, let's start our video. So you know already that living beings are of either the male or the female sex. So living beings male అయినా ఉంటాయి, ఫిమేల్ అయినా ఉంటాయని ఆల్రెడీ తెలుసు కదా. సో ఇక్కడ మనం జెండర్ని బేస్ చేసుకొని నౌన్స్ని 4 కైండ్స్గా డివైడ్ చేసామన్నమాట. మ్యాస్కులిన్, ఫెమినిన్, కామన్, న్యూటర్. సో మ్యాస్కులిన్ అంటే ఏంటంటే a noun that denotes a male person or a male animal is said to be of the masculine gender. So male person or male animal ఈ సెక్స్కి సంబంధించినటువంటి జెండర్ని మ్యాస్కులిన్ జెండర్ అంటాం. యాక్చువల్గా ఈ జెండర్ అనేటటువంటి ఈ వర్డ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. సో జీనస్ అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్. జెండర్ అనేటటువంటి వర్డ్ జీనస్ అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. జీనస్ అంటే అర్థం ఏంటంటే కైండ్ ఆఫ్ ఆర్ సార్ట్ ఆఫ్ అని అర్థం అనమాట. సో మ్యాస్కులిన్ జెండర్ మనకు ఆల్రెడీ తెలుసు. బాయ్, లయన్, హీరో, కాక్ స్పారో ఇవన్నీ కూడా మ్యాస్కులిన్ జెండర్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫెమినిన్ జెండర్. ఫెమినిన్ జెండర్ అంటే ఏ నౌన్ దట్ డినోట్స్ a female animal or female person. సో స్త్రీకి సంబంధించినటువంటి ఫిమేల్ పర్సన్ని కానీ ఫిమేల్ అనిమల్ని కానీ తెలిపేటటువంటి జెండర్ని ఫెమినిన్ జెండర్ అంటాం. గర్ల్, లయనెస్, హీరోయిన్, హెన్ స్పారో. సో స్పారో మగదైతే కాక్ స్పారో, ఆడదైతే హెన్ స్పారో. సో ఇది మ్యాస్కులిన్, ఇది ఫెమినిన్. నెక్స్ట్ వచ్చేసి కామన్ జెండర్. కామన్ అంటే ఏంటంటే సో ఇట్ డినోట్స్ ఎయిదర్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్. సో ఇది మగ అయినా కావచ్చు, ఆడ అయినా కావచ్చు. సో ఇట్స్ ఎయిదర్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్ అంటే రెండు, బోత్ మేల్ అండ్ ఫిమేల్. పేరెంట్, పేరెంట్ అంటే ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా పేరెంట్ అనే అంటాం. చైల్డ్, గర్ల్ చైల్డా బాయ్ చైల్డా ఏ చైల్డ్ అయినా కామన్ నేమ్ ఏంటంటే చైల్డ్. ఫ్రెండ్, పీపుల్, సర్వెంట్, థీఫ్, ఎనిమీ, కజిన్, స్టూడెంట్, ఆర్ఫాన్. సో ఇవన్నీ కూడా కామన్ జెండర్కి సంబంధించినటువంటి నౌన్స్ అన్నమాట. సో న్యూటర్ జెండర్, నెయిదర్ మేల్ నార్ ఫిమేల్. నెయిదర్ అంటే అర్థం ఏంటి, నాట్ అని అర్థం అనమాట. అట్లా మేల్ కాదు, అట్లా ఫిమేలు కాదు. ఇలాంటి జెండర్ని ఏమంటామంటే న్యూటర్ జెండర్ అంటాం. సో బుక్, పెన్, రూమ్, ట్రీ. అర్థమవుతుందా? సో ఇది అలా మేల్ కాదు, ఫిమేల్ కాదు. సో మేల్ అయితే మ్యాస్కులిన్ జెండర్, ఫిమేల్ అయితే ఫెమినిన్ జెండర్. మేల్ అయినా కావచ్చు, ఫిమేల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కామన్ జెండర్. మేలు కాదు, ఫిమేలు కాదు, అది వచ్చేసి న్యూటన్ జెండర్. సో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వి డూ పర్సానిఫికేషన్. సో పర్సానిఫికేషన్ అంటే ఏంటంటే వి స్పీక్ యాజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ బీయింగ్స్. సో కొన్ని పదాలని మనము వాటికి ప్రాణం ఉన్నట్లు, యాజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ బీయింగ్స్ వి స్పీక్ అబౌట్ దెమ్. సో అలాంటివి ఏంటంటే సన్, సమ్మర్, వింటర్, టైమ్, డెత్. సో ఈ నౌన్స్ ఏంటంటే ఇది మ్యాస్కులిన్ జెండర్కి సంబంధించినటువంటి నౌన్స్. సన్, సమ్మరు, వింటరు, టైము, డెత్. ఇదేంటి, వీటికి ప్రాణం ఉందా? ఇవి మేల్ కాదు కదా, మీరు ఎలా మ్యాస్కులిన్ జెండర్కి సంబంధించిన నౌన్స్ అని చెప్తున్నారు అంటే సో వీఆర్ యూజింగ్ హియర్ పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ అంటే ఏంటి, వి స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ లైఫ్. వాటికి లైఫ్ ఉన్నట్లుగా మనం మాట్లాడుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఏంటి, ద సన్ sheds
his beams on rich and poor alike. పూర్ పైన రిచ్ పైన ఇద్దరి పైన సన్ తన బీమ్స్ని ఒకేలాగా షెడ్ చేస్తారు. సో చూడండి, ద సన్ షెడ్స్ హిజ్ బీమ్స్ అన్నాం. ఎందుకు? సన్ ఏవైనా మగతనా? కాదు కదా. సో ఎందుకు హిజ్ అనేది యూజ్ చేస్తున్నాం? బికాస్ వీఆర్ యూజింగ్ హియర్ పర్సానిఫికేషన్. సో ఎప్పుడైనా కానీ మ్యాస్కులిన్కి సంబంధించినటువంటి వర్డ్స్ అంటే స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్స్ కానీ వయలెన్స్ని ఇండికేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్స్కి కానీ మ్యాస్కులిన్ జెండర్ని మనము ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫెమినిన్ విషయానికి వస్తే బ్యూటీకి సంబంధించిన సో ఇట్ అప్లైస్ టు ఆబ్జెక్ట్స్ ఫర్ బ్యూటీ, జెంటిల్నెస్, గ్రేస్ఫుల్నెస్, వీటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ని మనం డెస్క్రైబ్ చేసేటప్పుడు ఫెమినిన్ జెండర్ని యూజ్ చేస్తామన్నమాట. సో ద మూన్, ద ఎర్త్, స్ప్రింగ్, ఆటమ్, నేచర్, మెర్సీ, పీస్, హోప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పచ్చు అంటే ద మూన్ హ్యాస్ హిడెన్ హర్ ఫేస్. The moon has hidden her face behind a cloud. The moon has hidden her face. ఎందుకు ఇక్కడ హర్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే మూన్ని మనం ఫెమినిన్ జెండర్గా పర్సానిఫికేషన్ చేసాం. సో ఇలా మనం ఈ వర్డ్స్ మ్యాస్కులిన్, ఫెమినిన్ జెండర్ కాకపోయినా కానీ ఈ క్వాలిటీస్ని బేస్ చేసుకొని మనం వీటిని మ్యాస్కులిన్గా, ఫెమినిన్గా డివైడ్ చేస్తూ వచ్చామన్నమాట. సో నెక్స్ట్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ద ఫెమినిన్ ఆఫ్ నౌన్స్. సో మ్యాస్కులిన్ నుండి ఫెమినిన్ ఎలా ఫామ్ అవుతుంది? డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. లైక్ ఎంటైర్లీ డిఫరెంట్ వర్డ్. ఇక్కడ మ్యాస్కులిన్, ఫెమినిన్ చూసినట్లయితే రెండు వర్డ్స్ కూడా ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటాయి. సో బ్యాచులర్, పెళ్లి కాని అబ్బాయిని బ్యాచులర్ అంటారు, పెళ్లి కాని అమ్మాయిని స్పిన్స్టర్ అంటారు. నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో అడిగాను, బట్ ఎవరు అయితే రిప్లై ఇవ్వలేదు. సో బాయ్, గర్ల్, బక్, డో. సో బక్ అంటే మేల్ డీర్ని బక్ అంటారు, ఫిమేల్ డీర్ని డో అంటారు. బుల్ ఆర్ ఆక్స్, కౌ, ఆవు. బుల్ అంటే ఇంకా ఆక్స్ అంటే ఎద్దు. బుల్లక్. సో బుల్లక్ అంటే యంగ్ మేల్ క్యాటిల్ని బుల్లక్ అంటారు. యంగ్ ఫిమేల్ క్యాటిల్ని హైఫర్ అంటారు. హర్ట్, మేల్ డీర్ని హర్ట్ అంటారు. రో, ఫిమేల్ డీర్ని రో అంటారు. నెక్స్ట్ హార్స్. సో హార్స్ అంటే మగ గుర్రం, మేర్ అంటే ఫిమేల్ హార్స్ అన్నమాట. మాంక్, సన్యాసి, ఫిమేల్ మాంక్ని నన్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ కోల్ట్. సో కోల్ట్ కూడా ఆ యంగ్ మేల్ హార్స్, ఎస్పెషల్లీ 4 years ఏజ్కి తక్కువ ఉన్న యంగ్ మేల్ హార్స్ని కోల్ట్ అంటారు. అదే ఫిమేల్ అయితే ఫిల్లి. సో మగ కుక్కని డాగ్ అంటారు, ఆడ కుక్కని బిచ్ అంటారు. డ్రేక్, డక్. సో మగ బాతు, ఆడబాతు. ఎర్ల్, కౌంటెస్. ఎర్ల్ అంటే బ్రిటిషర్స్లో హై పొజిషన్లో ఉన్నటువంటి మ్యాన్ అయితే ఎర్ల్ అంటారు, అదే ఫిమేల్ అయితే విమెన్ అయితే కౌంటెస్ అంటారు. నెక్స్ట్ గ్యాండర్, గూస్. నెక్స్ట్ నెఫ్యూ, మేనల్లుడు, నీస్ మేనకోడలు. స్టాగ్, దుప్పి. సో ఇది వచ్చేసి మేల్ డీర్. మనం ఇక్కడ ఎన్ని చూసామంటే స్టాగ్ మేల్ డీర్, ఇక్కడ హార్ట్ మేల్ డీర్, బక్ మేల్ డీర్. సో ఇలా లాట్స్ ఆఫ్ మీనింగ్స్ అనేవి, లాట్స్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఒకటే ఆబ్జెక్ట్ని మనం డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ విజర్డ్. ఎవరైతే మ్యాజికల్ పవర్స్ ఉన్నటువంటి మ్యాన్ని విజర్డ్ అంటారు, అదే విమెన్ అయితే విచ్ అంటారు. ఇంకొన్ని నౌన్స్ ఉన్నాయి. ఈ నౌన్స్లో ఇది మ్యాస్కులిన్, ఇది ఫెమినిన్. సో ఈ మ్యాస్కులిన్ జెండర్కి సంబంధించిన వర్డ్స్కి ఈఎస్ఎస్, ఐఎన్ఈ, TRIXA ఈ సిలబల్స్ని మనం యాడ్ చేయడం ద్వారా వాటికి ఫెమినిన్ నౌన్ ఫామ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఆథర్, ఆథరస్. హయర్ అంటే వారసుడు, అదే ఆడపిల్లలనైతే హయరస్. హోస్ట్, హోస్టెస్. జ్యూ,
Jewess, lion, lioness, manager, manageress. సో ఇది మనం ఎప్పుడైనా విన్నారా మేనేజరస్ అనేటటువంటి వర్డ్? సో ఇలాంటివే అనమాట మనకి ఎగ్జామ్లో కొత్తగా అనిపించేటటువంటి వర్డ్స్, ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి వర్డ్స్. సో జనరల్గా మనం మేనేజర్ అనే వర్డ్ మాత్రమే యూస్ చేస్తాం, మేనేజర్స్ అనేది ఎక్కువగా వినమన్నమాట. మేయర్, మేయరస్, పియర్ అంటే ఫ్రెండ్ అనమాట, పియరస్, పోయెట్, పోయెటస్, ప్రీస్ట్, ప్రీస్టెస్, ప్రొఫెట్, ప్రొఫెటస్, షెపర్డ్, షెపర్డస్. సో ఈఎస్ఎస్ అనే సిలబల్ని యాడ్ చేయడం ద్వారా ఈ మ్యాస్కులిన్ వర్డ్స్కి, మ్యాస్కులిన్ జెండర్ కలిగి ఉన్నటువంటి నౌన్స్కి ఫెమినిన్ జెండర్గా మనం మార్చాము. నెక్స్ట్ యాక్టర్, యాక్ట్రెస్, కండక్టర్, కండక్ట్రెస్, ఎన్చాంటర్, ఎన్చాంట్రెస్, ఫౌండర్, ఫౌండ్రెస్, హంటర్, హంట్రెస్, ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రక్ట్రెస్, నీగ్రో, నీగ్రెస్, డ్యూక్, డచెస్, ఎంపరర్, ఎంప్రెస్, ప్రిన్స్, ప్రిన్సెస్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ట్రికీ విషయం ఉంది, అదేంటంటే ప్రిన్స్. సో ఇది వచ్చేసి మేల్ యంగ్ కింగ్, లైక్ యువరాజు. సో దీనికి ప్లూరల్ ఏంటంటే ప్రిన్సెస్, PRINCES. సో అదే ప్రిన్స్కి ప్లూరల్ ప్రిన్సెస్. ఇది ఫెమినిన్ జెండర్ ఏంటంటే PRINCESS. ఈ రెండింటికి మధ్య కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో PRINCES ఉంటే అదేంటి ప్రిన్స్కి ప్లూరల్, PRINCESS ఉంటే ఇది ఫెమినైన్ జెండర్. నెక్స్ట్ టైగర్, టైగ్రెస్, ట్రైటర్, ట్రైటెస్, వెయిటర్, వెయిట్రెస్. సో ట్రైటర్, ట్రైట్రెస్, వెయిటర్, వెయిట్రెస్, మాస్టర్, మిస్ట్రెస్, మర్డరర్, మర్డరెస్. సో నెక్స్ట్ ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటంటే by placing a word before or after. For example, grandfather, ఈ ఆఫ్టర్ వర్డ్ ఫాదర్ అనేటటువంటి వర్డ్ మదర్గా మారిస్తే ఇది ఫెమినిన్ నౌన్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లేడీ, పీకాక్, పీహెన్, వాషర్ మ్యాన్, వాషర్ విమెన్. ఇక్కడ బిఫోర్ అంటే మెయిన్ వర్డ్కి ముందు ఉన్నటువంటి వర్డ్స్ని మనం మారుస్తున్నాం. మ్యాన్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్. సో మగవాళ్ళైతే మ్యాన్ సర్వెంట్, ఆడవాళ్ళైతే మెయిడ్ సర్వెంట్. మిల్క్ మ్యాన్, మిల్క్ విమెన్, సేల్స్ మ్యాన్, సేల్స్ విమెన్. సో ఇది వచ్చేసి నౌన్ అండ్ జెండర్కి సంబంధించినటువంటి కంటెంట్ అన్నమాట. తర్వాత నౌన్ అండ్ నెంబర్, మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసి ట్రిక్కీగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగేటటువంటి కంటెంట్ నౌన్ అండ్ నెంబర్. నౌన్ అండ్ కేస్ అది ఇంకొక కంటెంట్ ఉంది, అది ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నౌన్ అండ్ నెంబర్ ఏముంది మాకు ఆల్రెడీ తెలుసు, సింగులర్ ప్లూరలే కదా అని అనుకోవద్దండి. చాలా వర్డ్స్ మనకి తెలియకుండానే మనం స్పోకెన్లో కానీ అలాగే రిటర్న్ ఫామ్లో కానీ ఎగ్జామ్లో కానీ చాలా వర్డ్స్ మనం మిస్టేక్స్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ అనేటటువంటి వర్డ్. సో చాలామంది నోటి నుంచి నేను విన్నాను, హెయిట్స్, హెయిట్స్, హెయిట్స్ కట్ చేసుకోవాలి, హెయిట్స్. సో ఇది కంప్లీట్లీ రాంగ్. హెయిర్కి ప్లూరల్ లేదు హెయిట్స్ అనేటటువంటిది. ఇంకొక వర్డ్ ఏంటంటే సిజర్స్. సో ఇది ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఇది సిజర్స్ మాత్రమే. చాలామంది సిజర్ ఇవ్వండి, సిజర్ ఇవ్వండి అంటుంటారు, ఇది రాంగ్. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌన్ అండ్ నెంబర్. ఇప్పుడు చూడండి, నౌన్ అండ్ నెంబర్లో సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. సింగులర్, ఏ నౌన్ దట్ డినోట్స్ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్. ఒక పర్సన్ని కానీ ఒక థింగ్ని కానీ డినోట్ చేసేటటువంటి నౌన్ని సింగులర్ నెంబర్ అంటాం. ఏ నౌన్ దట్ డినోట్స్ more than one person or more than one thing, that is said to be in the plural number. Boy singular, boys plural, girl girls, cow cows, bird birds, tree trees, book books, pen pens. మరి ప్లూరల్ ఎలా ఫామ్ అవుతుంది? చాలా సందర్భాలలో మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, స్పెల్లింగ్ మిస్టేక్స్. సో హౌ ప్లూరల్స్ ఆర్ ఫార్మ్డ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ ప్లూరల్స్.
సో ద ప్లూరల్ ఆఫ్ నౌన్స్ ఈజ్ జనరల్లీ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్ టు ద సింగులర్స్. సో మనం పైన చూసాం. జనరల్గా చాలా ఈజీగా చెప్పాలంటే ఇక్కడ చూడండి, బాయ్కి ఓన్లీ ఎస్ యాడ్ చేశారు. గర్ల్స్, కౌస్, బర్డ్స్, ట్రీస్, బుక్స్, పెన్స్, ఇలా ఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. ప్లూరల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించినట్లయితే నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎస్, ఎస్హెచ్, సిహెచ్ ఆర్ ఎక్స్, ఏ నౌన్స్ అయితే ఎస్తో ఎండ్ అవుతాయో, ఎస్హెచ్తో ఎండ్ అవుతాయో, సిహెచ్తో ఎండ్ అవుతాయో, లేకుంటే ఎక్స్తో ఎండ్ అవుతాయో అలాంటి నౌన్స్కి ఈఎస్ అనేటటువంటి లెటర్స్ యాడ్ చేయడం వల్ల వాటి ప్లూరల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్, క్లాసెస్, కిస్, కిస్సెస్, ఎస్కి ఈఎస్ యాడ్ చేసాం. బ్రష్, బ్రషెస్, డిష్, డిషెస్, ఈఎస్ అనే లెటర్స్ యాడ్ చేసాం. బ్రాంచ్, బ్రాంచెస్, మ్యాచ్, మ్యాచెస్, వాచ్, వాచెస్, బాక్స్, బాక్సెస్, ట్యాక్స్, ట్యాక్సెస్, ఎక్స్కి ఈఎస్ అనేటటువంటి లెటర్స్ యాడ్ చేసామన్నమాట. నెక్స్ట్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ ఫామ్ బై యాడింగ్ ఈఎస్. మీరు ఇక్కడ చూస్తే బఫెలో, ఓతో ఎండ్ అయ్యేటటువంటి నౌన్స్కి ఈఎస్ అనే లెటర్స్ యాడ్ చేస్తున్నాం. సో అలా ప్లూరల్ ఫామ్ అవుతుంది. బఫెలో, బఫెలోస్, పొటాటో, పొటాటోస్, మ్యాంగో, మ్యాంగోస్, కార్గో, కార్గోస్, ఎకో, ఎకోస్, వాల్కనో, వాల్కనోస్. సో ఇలా ప్లూరల్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఎస్ యాడ్ చేయడం ద్వారా ప్లూరల్ ఫామ్ చేస్తున్నాము. తర్వాత నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎస్, ఎస్హెచ్, సిహెచ్ ఆర్ ఎక్స్ ఫామ్ ద ప్లూరల్ బై యాడింగ్ ఈఎస్, అండ్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ ఫామ్ ప్లూరల్స్ బై యాడింగ్ ఈఎస్. నెక్స్ట్ ఏ ఫ్యూ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ మియర్లీ యాడ్ ఎస్. కొన్ని నౌన్స్ ఉంటాయి అవి ఓతో ఎండ్ అవుతున్నా కూడా మనం ఓన్లీ ఎస్ని యాడ్ చేస్తాం, ఈఎస్ యాడ్ చేయం. ఏంటివి? సోలో, సోలోస్, పియానో, పియానోస్, కిలో, కిలోస్, రేషియో, రేషియోస్, ఫోటో, ఫోటోస్, కమాండో, కమాండోస్, లోగో, లోగోస్, స్టీరియో, స్టీరియోస్. మరి వేటికి ఎస్ యాడ్ చేయాలి, వేటికి ఈఎస్ యాడ్ చేయాలి అని మనకు డౌట్ రావచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ వెకాబులరీ ఎన్రిచ్మెంట్. వీలైనంత ఎక్కువగా మనం బుక్స్ చదవటం కానీ స్పెల్లింగ్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఈ వర్డ్ ఇది కరెక్ట్ అయినా, ఇది స్పెల్లింగ్ కరెక్ట్ అయినా రాంగా అనే విషయం. సో నెక్స్ట్ వచ్చేసి నౌన్స్ ఎండింగ్ ఇన్ వై ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై చేంజింగ్ వై ఇంటూ ఐ అండ్ యాడింగ్ ఈఎస్. ఏం లేదండి, నౌన్స్ ఎండింగ్ ఇన్ వై, ఈ నౌన్స్ వైతో ఎండ్ అవ్వాలి. ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్ అంటే దీనికి ముందు లెటరు కాన్సనెంట్ లెటర్ ఉండాలి. ఇలాంటి వర్డ్స్ ఏమవుతాయంటే వైని ఐగా చేంజ్ చేస్తాము, ఈఎస్ అనేటటువంటి లెటర్స్ యాడ్ చేయడం వల్ల దీనికి ప్లూరల్ స్పెల్లింగ్, ప్లూరల్ ఫామ్ అనేది మనం రాయొచ్చు. బేబీ, బేబీస్, ఆర్మీ, ఆర్మీస్ ఆర్ సైలెంట్, లేడీ, లేడీస్, వైతో ఎండ్ అవుతుంది. దీనికి ముందు ఏ లెటర్ ఉంది? కాన్సనెంట్ లెటర్ ఉంది. సో వైని ఐగా మార్చాము, ఈఎస్ అనేటటువంటి లెటర్స్ యాడ్ చేసాము. స్టోరీ, స్టోరీస్, సిటీ, సిటీస్, పోనీ, పోనీస్. సో ఇలా ప్లూరల్ ఫామ్స్ అనేవి ఏర్పాటు చేయొచ్చు. నెక్స్ట్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ ఫార్మ్ దేర్ ప్లూరల్ by changing F or FE into V and adding ES. So nouns ending with F or FE, F తో కానీ FE తో కానీ ఎండ్ అయ్యేటటువంటి నౌన్స్కి వీటికి బదులుగా మనం ఏం యాడ్ చేయాలి? V అనే లెటర్ యాడ్ చేసి ప్లస్ ES అనేటటువంటి లెటర్స్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ థీఫ్, థీవ్స్, లైఫ్, లైవ్స్, లోఫ్, loaves, half, house, wife, wives, calf, calves, knife, knives, elf, elves. సో ఎల్ఫ్ అంటే స్ట్రైట్ ఇయర్స్ ఉండి మ్యాజికల్ పవర్స్ ఉన్నటువంటి ఒక కార్టూనో మరి ఏమో నాకు ఐడియా లేదు, బట్ దానిని ఎల్ఫ్ అంటారు. సో దానికి ప్లూరల్ ఎల్ఫ్స్. ఉల్ఫ్, ఉల్ఫ్స్, లీఫ్, లీవ్స్, షెల్ఫ్, షెల్ఫ్స్. ఇది షెల్ఫ్స్ కాదు,
చాలామంది షెల్ఫ్స్ సర్దావా అంటుంటారు. నో, రాంగ్. అది షెల్ఫ్స్ కాదు, షెల్వ్స్. సెల్వ్స్. ఇది చూడండి, సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సెల్ఫ్, ఇది సింగులర్. ప్లూరల్ ఏంటంటే యువర్ సెల్వ్స్. ఓకేనా. నెక్స్ట్ మై సెల్ఫ్ సింగులర్, ప్లూరల్ ఏంటంటే అవర్ సెల్వ్స్. నెక్స్ట్ హిమ్సెల్ఫ్ సింగులర్, ప్లూరల్ ఏంటంటే దెమ్సెల్వ్స్. సో ఇలాగనమాట. సో ఏ నౌన్స్ అయితే ఎఫ్తో కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అవుతున్నాయో వాటి ప్లూరల్ ఎలా ఫామ్ అవుతుందంటే ఎఫ్ అండ్ ఎఫ్ఈ బదులు వి వస్తుంది, ప్లస్ ఈఎస్ అనే లెటర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? అలాగే డ్వార్ఫ్స్ ఆర్ డ్వార్వ్స్. సో ఇది ఏంటంటే ఈ డ్వార్ఫ్, హూఫ్, స్కార్ఫ్, వార్ఫ్. సో వీటికి ప్లూరల్స్ వచ్చేసి ఎస్ అయినా రాయొచ్చు, ఈఎస్ అయినా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్వార్ఫ్, మరుగుజ్జు అంటారు కదా. సో డ్వార్ఫ్కి ప్లూరల్ ఏంటి? డ్వార్ఫ్స్ అయినా రాయొచ్చు, డ్వార్వ్స్. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. హూఫ్కి ప్లూరల్ హూఫ్స్ అయినా కరెక్టే, హూవ్స్ అయినా కరెక్టే. స్కార్ఫ్కి ప్లూరల్ స్కార్ఫ్స్. వార్వ్స్. ఇలాగనమాట. నెక్స్ట్ a few nouns form their plural by adding en to the singular. సింగులర్కి en అనేటటువంటి లెటర్స్ యాడ్ చేయడం ద్వారా ప్లూరల్ ఫామ్ అవుతుంది. ఆక్స్కి ప్లూరల్ ఆక్సెన్. చైల్డ్, చిల్డ్రన్. ఒకసారి చెప్పండి, చైల్డ్ అనేది ఏ జెండర్? రీకాల్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ a few nouns form their plural by changing the inside vowel of the singular. ఇక్కడ ఉన్నటువంటి ఓవెల్ని చేంజ్ చేయడం ద్వారా వాటి ప్లూరల్ అనేది ఫామ్ అవుతుంది. మ్యాన్, మెన్. గూస్, గీస్. ఫుట్, ఫీట్. మౌస్, మైస్. టూత్, టీత్. లవ్స్, లైస్. సో ఇలా కూడా ప్లూరల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సమ్ నౌన్స్ హ్యావ్ ద సింగులర్ అండ్ ద ప్లూరల్ ఎలైక్. అంటే వీటికి సింగులర్, ప్లూరల్ రెండు ఒకటేలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డజన్, స్కోర్, సిరీస్, స్పీసిస్, స్పేస్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్. ఎలాగంటే ఐ బాట్ 3 dozen ఆరెంజెస్. ఐ బాట్ 3 dozen ఆరెంజెస్. మనం తెలుగులో అయితే నేను 3 డజన్ల ఆరెంజెస్ తీసుకొచ్చాను, కొనుక్కున్నాను అంటాం. కానీ ఇంగ్లీష్లో అయితే ఐ బాట్ 3 dozen ఆరెంజెస్. ఓకేనా. సో ఇలా. నెక్స్ట్ సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ప్లూరల్. వీటిని ప్లూరల్ ఫామ్లో మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. సిజర్స్, సిజర్ అనేది రాంగ్, సిజర్స్. టాంగ్స్, పిన్సర్స్, స్పెక్టికల్స్, బెలోస్, ట్రౌజర్స్, డ్రాయర్స్, బ్రీచెస్, జీన్స్, టైట్స్, షార్ట్స్, పైజామాస్, ఆర్మ్స్, రిచెస్, ఈవ్స్. సో ఇవి ఓన్లీ ప్లూరల్లోనే యూజ్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్, ఇవి వచ్చేసి ఇవి ప్లూరల్ లాగా అనిపిస్తాయి, కానీ ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ సింగులర్. ఇవి ప్లూరల్ లాగా అనిపిస్తాయి కానీ ఇవన్నీ కూడా సింగులర్. ఏంటి? నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. అలాగే న్యూస్ అనేటటువంటి వర్డ్ ఇది సింగులర్ అన్నమాట, ప్లూరల్ కాదు. అలాగే నేమ్స్ ఆఫ్ సమ్ కామన్ డిసీజెస్, మీజల్స్, మమ్స్, రికెట్స్. అలాగే నేమ్స్ ఆఫ్ సమ్ గేమ్స్, బిలియర్డ్స్, డ్రాట్స్. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. మీజల్స్ ఈజ్ ఇన్ఫెక్షియస్. బిలియర్డ్స్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్. సో ఇవన్నీ కూడా సింగులర్ ఫామ్లోనే యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో బాయ్స్, గర్ల్స్ అవన్నీ చాలా ఈజీ. బట్ ఇలాంటివే మనము ఇంకొంచెం థరోగా వినాలి, థరోగా చదవాలి, థరోగా ప్రాక్టీస్ చేయాలి. చదవడం, వినడం హాఫ్ మాత్రమే. మనం ప్రిపరేషన్లో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కలెక్టివ్ నౌన్స్ అన్నమాట. సో ఇవి చూడటానికి సింగులర్ ఫామ్లో ఉన్నా కూడా దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ యాజ్
ప్లూరల్స్. ఎందుకంటే ఇవేంటి కలెక్టివ్ ఫామ్స్. పౌల్ట్రీ, క్యాటిల్. క్యాటిల్ అంటే అది ఒక ప్లూరల్. వర్మిన్, పీపుల్, జెంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ పౌల్ట్రీ ఆర్ మైన్. పౌల్ట్రీ తర్వాత ఆర్ యూజ్ చేస్తున్నాం అంటే పౌల్ట్రీ అనేది ప్లూరల్ అని అర్థం. అండ్ హూజ్ ఆర్ దీస్ క్యాటిల్, ఎవరి పశువులు ఇవి, హూజ్ ఆర్ దీస్ క్యాటిల్. సో ఇలాగా, ఓకేనా. నెక్స్ట్ ఇవి వచ్చేసి కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ అంటే తెలుసు కదా, కాంపౌండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ నౌన్స్. కాంబినేషన్ ఆఫ్ నౌన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వీటి విషయంలోనే మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కమాండర్ ఇన్ చీఫ్ ప్లూరల్ ఏంటి, కమాండర్స్ ఇన్ చీఫ్. సన్ ఇన్ లా ప్లూరల్ ఏంటి, సన్స్ ఇన్ లా. దీని ప్లూరల్ సన్ ఇన్ లాస్ కాదు, సన్స్ ఇన్ లా. డాటర్ ఇన్ లా ప్లూరల్, డాటర్స్ ఇన్ లా. స్టెప్ సన్, స్టెప్ సన్స్. స్టెప్ డాటర్, స్టెప్ డాటర్స్. మెయిడ్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్స్. పాసర్ బై, పాసర్స్ బై. మ్యాన్ ఆఫ్ వార్, మెన్ ఆఫ్ వార్. ఇది కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సినటువంటి ప్లూరల్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్కి సంబంధించిన పదాలే కాకుండా లాటిన్ నుంచి, గ్రీక్ నుంచి కూడా రోజుకి అనేక, అంటే ఇవి మాత్రమే కాదు, లైక్ ఇటాలియన్ వర్డ్స్, ఫ్రెంచ్ వర్డ్స్. సో ఇలా కొన్ని వేల పదాలు అనేవి డిక్షనరీలో యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇందులో ప్లూరల్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. లాటిన్ నుండి ఎరాటమ్, ఎరాటా. ఇండెక్స్, ఇండిసిస్. రేడియస్, రేడియై. ఫార్ములా, ఫార్ములే. మెమరెండమ్, మెమరెండా. టర్మినస్, టర్మిని. సో ఇలా. నెక్స్ట్ ఫ్రమ్ గ్రీక్, యాక్సిస్, యాక్సెస్. క్రైసిస్, క్రైసెస్. parenthesis, parenthesis. Hypothesis, hypothesis. Basis, basis. Phenomenon, phenomena. Criterion, criteria. Analysis, analysis. సో ఇవి లాటిన్ అండ్ గ్రీక్ నుండి. నెక్స్ట్ ఇటాలియన్, బండిట్, బండిట్టి ఆర్ బండిట్స్. నెక్స్ట్ సమ్ నౌన్స్ హ్యావ్ 2 forms ఫర్ ద ప్లూరల్. ఇక్కడ చూసినట్లయితే బ్రదర్ అనేది సింగులర్, దీనికి 2 forms ఆఫ్ ద ప్లూరల్ ఉన్నాయన్నమాట. 2 ప్లూరల్ ఫార్మ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ విత్ ఏ సమ్వాట్ డిఫరెంట్ మీనింగ్. సో ప్రతిదీ కూడా డిఫరెంట్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, బ్రదర్స్. ఒక మీనింగ్ ఏంటంటే సన్స్ ఆఫ్ ద సేమ్ పేరెంట్. సెకండ్ ప్లూరల్ ఏంటంటే బ్రదరన్, దీనికి మీనింగ్ ఏంటంటే మెంబర్స్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ కమ్యూనిటీ. నెక్స్ట్ క్లాత్, క్లాత్స్. CLOTHS, క్లాత్స్. కైండ్స్ ఆర్ పీసెస్ ఆఫ్ క్లాత్. CLOTHES, క్లాత్స్ అంటే గార్మెంట్స్. నెక్స్ట్ డై, డైస్. DIES, డైస్ అంటే స్టాంప్స్ ఫర్ కాయినింగ్. DICE, డైస్ అంటే స్మాల్ క్యూబ్స్ యూజ్డ్ ఇన్ గేమ్స్. నెక్స్ట్ ఇండెక్స్, ఇండెక్సెస్. ఇండెక్సెస్, టేబుల్స్ ఆఫ్ కంటెంట్స్ టు బుక్స్. బుక్ ముందు లోపల పేజీలలో ఏ పేజీలో ఏ టాపిక్ ఉందో తెలియజేసేటటువంటిది ఇండెక్స్. ఇండెక్స్కి ప్లూరల్ ఇండెక్సెస్. ఇంకొక ప్లూరల్ ఏంటంటే ఇండిసెస్, అంటే సైన్స్ యూజ్డ్ ఇన్ ఆల్జీబ్రా. నెక్స్ట్ పెన్నీ, ప్లూరల్ పెన్నీస్, పెన్స్. పెన్నీస్, నెంబర్ ఆఫ్ కాయిన్స్. పెన్స్, అమౌంట్ ఇన్ వాల్యూ. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సమ్ నౌన్స్ హ్యావ్ 2 మీనింగ్స్ ఇన్ ద సింగులర్ బట్ ఓన్లీ 1 ఇన్ ప్లూరల్. సో పైన మనం చూస్తే ప్లూరల్లో 2 మీనింగ్స్ ఉన్నాయి. మనం కింద చూస్తే ఏమవుతుందంటే సింగులర్గా ఉన్నప్పుడు 2 మీనింగ్స్ ఉంటాయి, ప్లూరల్ అయితే ఒకటే మీనింగ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైట్, లైట్ అంటే రేడియన్స్, ఏ ల్యాంప్. లైట్స్ అంటే ల్యాంప్స్. పీపుల్, పీపుల్ అంటే నేషన్, మెన్ అండ్ విమెన్. పీపుల్స్ అంటే నేషన్స్. పౌడర్, పౌడర్ అంటే డస్ట్, ఏ డోస్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఫైన్ గ్రెయిన్స్ లైక్ డస్ట్. సో పౌడర్స్ అంటే డోసెస్ ఆఫ్ మెడిసిన్, ఇలాగనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటే హ్యాబిట్ లేకపోతే ఎక్సర్సైజ్ ఆఫ్ యర్ ప్రొఫెషన్. ప్రాక్టీసెస్ అంటే హ్యాబిట్స్ ఆర్ బ్రదర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొన్ని సమ్ నౌన్స్ హ్యావ్ 1 మీనింగ్ ఇన్ ద సింగులర్
ఇంకొన్ని వెరైటీ కైండ్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే దీస్ నౌన్స్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ ద సింగులర్ అండ్ ఇన్ ద ప్లూరల్. సింగులర్ అయినప్పుడు ఒక మీనింగ్ ఉంటుంది, ప్లూరల్ అయినప్పుడు ఇంకొక మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్లో ఎయిర్ అంటే అట్మాస్ఫియర్, ఎయిర్స్ అంటే అఫెక్టెడ్ మేనర్స్, గుడ్. సో హియర్ గుడ్, బెనిఫిట్, వెల్-బీయింగ్, గూడ్స్, మర్చెండైజ్. నెక్స్ట్ కంపాస్, extent, range, compasses, an instrument for drawing circles. Next respect, regard, respects, compliments, physic, medicine. అదేంటి ఫిజిక్ అంటే మెడిసిన్ అంటున్నారు? దిస్ ఈజ్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఎ పర్సన్స్ బాడీ కదా అనుకోవద్దండి. ఆ స్పెల్లింగ్ డిఫరెంట్ అనమాట. PHYSIQUE. ఈ ఫిజిక్ అంటే ఇట్ ఈజ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ. PHYSIC ఫిజిక్ అంటే మెడిసిన్. PHYSICS ఫిజిక్స్ అంటే న్యాచురల్ సైన్స్. నెక్స్ట్ ఐరన్, ఏ కైండ్ ఆఫ్ మెటల్. ఐరన్స్, ఫెటర్స్. సో ఫెటర్స్ అంటే ఈ ప్రిజనర్స్ని బంధించడానికి యూజ్ చేసేటటువంటి చైన్స్ ఉంటాయి కదా, వాటిని ఫెటర్స్ అంటారు. నెక్స్ట్ ఫోర్స్, స్ట్రెంగ్త్, ఫోర్సెస్, ట్రూప్స్. సో ఇలా అనమాట. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్స్. సో మనం ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనే టాపిక్ చూసాం కదా. ఎవరైనా వీడియో చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్స్, మనం వాటిని కౌంట్ చేయలేమన్నమాట. హోప్, చారిటీ, లవ్, కైండ్నెస్, ఇవన్నీ. నెక్స్ట్ సో ఈ ప్రొవకేషన్స్, కైండ్నెసెస్ ఇదేంటంటే ఇవి కూడా అబ్స్ట్రాక్ట్ నౌనే. ఇక్కడ ఇవి అన్కౌంటబుల్ కాబట్టి వీటికి ప్లూరల్ లేవని చెప్పాం, బట్ ఇక్కడ కైండ్నెసెస్ అని యాడ్ చేసాం. ఎందుకంటే కొన్ని వర్డ్స్ ప్లూరల్లో కూడా ఉంటాయి. లైక్ ఇంగ్లీష్ ఈజ్ యూనిక్ లాంగ్వేజ్, లైక్ ఒక వింత లాంగ్వేజ్, స్ట్రేంజ్ లాంగ్వేజ్ అనమాట. ఎప్పుడు ఏ రూల్ వర్తిస్తుందో చెప్పలేము. సో కైండ్నెసెస్ అంటే యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. ఈ మీనింగ్ వచ్చేటటువంటి సెంటెన్స్లో మనం వర్డ్ని ప్లూరల్గా వాడచ్చు. జనరల్గా అయితే ప్లూరల్ లేదు, బట్ ఇలాంటి మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్స్ని, ఇలాంటి మీనింగ్ ఇచ్చేటటువంటి సెంటెన్స్లో కైండ్నెసెస్ అనే ప్లూరల్ని వాడచ్చు. అలాగే ప్రొవకేషన్స్ అంటే ఇన్స్టెన్సెస్, సందర్భాలు ఆర్ కేసెస్ ఆఫ్ ప్రొవకేషన్. అలాగే నేమ్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ ఆల్సో అన్కౌంటబుల్, లైక్ కాపర్, ఐరన్, టిన్, వుడ్, ఇవన్నీ కూడా అన్కౌంటబుల్. కాబట్టి వీటిని మనం ప్లూరల్లో వాడలేమన్నమాట. కానీ కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో, ఇప్పుడు కాపర్ కాయిన్స్ అనే మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ని మనం వాడాలనుకోండి సెంటెన్స్లో, అప్పుడు అది కాపర్స్ అవుతుంది. మామూలుగా కాపర్ అంటే మీనింగ్ వేరే ఉంది కదా. కాపర్ అంటే రాగి, కానీ ఇక్కడ కాపర్ కాయిన్స్, ఐరన్స్, ఫెటర్స్. ఐరన్ అనేది ఒక మెటల్, సో దీనికి ప్లూరల్ లేదు, బట్ ఇక్కడ ఐరన్స్, చైన్స్ అనే సందర్భంలో మనం ఐరన్స్ అనే ప్లూరల్ని వాడచ్చు అన్నమాట. అలాగే టిన్స్, ఇక్కడ టిన్స్ అంటే ఏం చెప్పచ్చు? క్యాన్స్ మేడ్ ఆఫ్ టిన్. టిన్ అనేటటువంటి మెటల్తో తయారైన క్యాన్స్, ఈ ప్లూరల్ సందర్భంలో మనం టిన్స్ అనేటటువంటి ప్లూరల్ని వాడచ్చు. వుడ్స్ అంటే ఫారెస్ట్స్ అని అర్థం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. ఒకసారి మనము ఈరోజు ఏం చెప్పుకున్నామంటే నౌన్, జెండర్ అండ్ నెంబర్. సో మ్యాస్కులైన్, ఫెమినైన్, కామన్, న్యూటర్ అనే జెండర్ చూసాము, పర్సానిఫికేషన్ చూసాము, ఈ నౌన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఫెమినైన్ నౌన్స్ ఎలా ఫామ్ అవుతాయో చూసాము, వీటికి ప్లూరల్స్ ఎన్ని రకాలుగా యాడ్ చేయొచ్చో చూసాము. అలాగే ద నౌన్ నెంబర్ అనేటటువంటి టాపిక్లో ప్లూరల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎస్ యాడ్ చేయడం వల్ల, ఈఎస్ యాడ్ చేయడం వల్ల, అలాగే ఐఈఎస్ యాడ్ చేయడం వల్ల, అలాగే ఎఫ్ బదులు వి యాడ్ చేయడం ద్వారా, అలాగే కొన్ని ప్లూరల్స్ ఈఎన్ యాడ్ చేయడం ద్వారా, కొన్ని ప్లూరల్స్ ఓవెల్ ప్లేస్లో ఉన్నటువంటి ఓవెల్ని చేంజ్ చేయడం ద్వారా, కొన్నిటికి సింగులర్ అండ్ ప్లూరల్ సేమ్ ఉంటుంది, కొన్ని నౌన్స్ ఓన్లీ ప్లూరల్గానే మాత్రమే వాడుతాము, కొన్ని సబ్జెక్ట్ నేమ్స్ సింగులర్గా మాత్రమే వాడుతాము. సో కొన్ని ప్లూరల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు, అంటే లాటిన్ నుంచి వచ్చిన వర్డ్స్కి ప్లూరల్ ఎలా ఉంటుంది, గ్రీక్, ఇటాలియన్ ప్లూరల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు చూస్తాం. 1-2 సార్లు వీడియో మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి చూడండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
We'll see you in the next video. If you feel the content is useful, please do like, share and subscribe to the channel, and don't forget to press the bell icon. Thank you for watching.